హాయ్ అందరికీ. ఈరోజు నేను టిఫను అలాగే క్యారీ బాక్స్కి ఏం చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను పూరి కుర్మా చేశాను. దీన్ని బాంబే చట్నీ అని కూడా అంటారు. అస్సలు ఉల్లగడ్డ అయితే నేను వాడలేదు. దీనికి శనగపిండి కొద్దిగా ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ మాత్రం హోటల్ లాగా సూపర్గా వస్తుంది. ఈ వీడియో నేను సాటర్డే తీశాను, ఈరోజు కాదు. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. అది కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4-5 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్న వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు తీసుకున్నాను. అలాగే దీనికి ఆనియన్స్ ఎక్కువ పడుతుంది. ఒక 3 ఆనియన్స్ తీసుకున్న మీడియం సైజువి. అవన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, త్వరగా మగ్గుతాయనేసి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఈ పూరి కర్రీ అయితే చేయడం ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అవుతేనే కరివేపాకు టేస్ట్ బాగుంటుంది కర్రీకి. అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకున్నాను. ఇవి కారం తక్కువగా ఉంది, అందుకే నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీరు చూసి తీసుకోండి, కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకోండి, సరిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది. నేనైతే ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు చాలా ఇష్టం మా అమ్మ చేస్తే. ఈ విధంగా ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది టమోటా. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ శనగపిండి ఒక 3 స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ కలుపుకొని ఇందులో వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద గ్లాస్తో అయితే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇక్కడ చూసారా ఎంత నీళ్ళగా ఉంది కదా. ఇది ఉడికే కొద్దీ చిక్కపడుతుంది. ఇక్కడ నేను సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇది ఉడికే కొద్దీ చాలా దగ్గరికి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా. చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. ఫస్ట్లో అయితే చాలా నీళ్ళగా ఉన్నింది. ఒక 10 నిమిషాలకి ఈ విధంగా వస్తుంది. ఇది చల్లారే కొద్దీ ఇంకా దగ్గర పడుతుంది, కాబట్టి ఈ మాదిరి ఉండాలి. ఇక్కడ నేను క్యారీకి పులిహోర చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు సాటర్డే అందుకనేసి, అలాగే దేవుని దగ్గర కూడా పెట్టాలి కదా, అందుకు. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నా. ఉద్దిపప్పు ఒక 2 స్పూన్లు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు, అలాగే శనగింజలు ఒక 2 స్పూన్లు కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. కరివేపాకు కొద్దిగా. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేనైతే పులిహోర ఏదైనా చేసేటప్పుడు ఈ పప్పులు కొద్దిగా ఎక్కువ తీసుకుంటాను. ఎండుమిర్చి ఒక 4 నుంచి ఒక 5 వరకు తీసుకోవచ్చు, మనం కారం బట్టి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు చేయదండి. ఇక్కడ చింతపండు నీళ్ళు కొద్దిగా తీసుకున్నాను. మీరు పులుపుని బట్టి తీసుకోండి. మీరు రైస్ ఎంత కావాలో తీసుకుంటారు కదా, దాన్ని బట్టి చింతపండు. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను. పులిహోర కదా, కొద్దిగా సాల్ట్ పడుతుంది. ఇక్కడ ఎంటీఆర్ది పులిహోర పౌడర్ వస్తుంది కదా, బయట దొరుకుతుంది, అది ఒక ప్యాకెట్ వేశాను. ఈ విధంగా లో ఫ్లేమ్లో మాడకుండా ఒక ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. ఇక్కడ నేను అన్నం చల్లారి పెట్టాను. వేడి అన్నంలో అయితే కలపద్దండి, అన్నం మెత్తగా అయిపోతుంది. ఇందాక చేసాం కదా ఈ పులిహోర గుజ్జును ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు ఎంత సరిపోతుందో అనేది
ముందే తెలియదు కదా, అందుకని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కసారి ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఈజీగా కలిపేయచ్చు కదా పులిహోర, అందుకనేసి. ఇది చెడిపోదు, బయట ఉంటే ఒక వారం వరకు ఉంటుంది. ఇక్కడ దేవుడి కోసం కొద్దిగా తీసి పెడుతున్నాను పులిహోర. నేను సాంబార్ చేశాను ఈరోజు, కానీ తను పులిహోర ఎత్తుకొని పోతాను అనేసరికి కొద్దిగా ఎక్కువ చేశాను తన కోసము. ఇందాక బాంబే చట్నీ చేశాను కదా పూరీలోకి, అది కొద్దిగా చల్లారేసరికి చూసారు కదా ఎంత దగ్గర పడిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దీనికైతే ఒక టమోటా, ఎర్రగడ్డ, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా శనగపిండి ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నేనైతే ఇప్పటికి కూడా అంతే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా చేయించుకుంటాను. దీనికి బాంబే చట్నీ కాదు, పూరీకి నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఇంకా క్యారీ బాక్స్ సర్దాలి. ఒక బాక్స్లో నేను పులిహోర పెడుతున్నాను. తనకి కొద్దిగా ఎక్కువ పెట్టమంటుంది, వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇష్టం అంట. ఒక అమ్మాయి అయితే ఎప్పుడు పులిహోర తెచ్చినా కొద్దిగా ఎక్కువ తీసుకునిరా అంటుంది, అందుకనేసి. ఇంకొక క్యారీలో అయితే పెరుగన్నము, ఊరగాయ కంపల్సరీగా ఉంటుంది. ఊరగాయ ప్లేస్లో అప్పుడప్పుడు కొద్దిగా ఆనియన్స్ ఉంటాయి, అంతే తేడా. నేను ఇక్కడ ఒక క్యారీలో దానిమ్మ గింజలు కొద్దిగా వేస్తున్నాను. నేనైతే రోజు ఫ్రూట్స్ అయితే ఏం పెట్టాను, ఒకరోజు లేసు, ఒకరోజు బిస్కెట్, ఒకరోజు ఫ్రూట్స్ అలా పెడతాను. అంటే తనకు నచ్చింది ఒకరోజు, నాకు నచ్చింది ఒకరోజు అలా పెడతాను, తినేస్తుంది. ఎప్పుడు మనకు నచ్చిందే పెడితే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకు. క్యాంటీన్కి అయితే ఎప్పుడు నేను పంపించింది లేదు. వీలైనంత వరకు అలవాటు చేయొద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి అవి డేట్ ఉంటాయో లేదో తెలీదు, వాళ్ళకి తెలియకుండా తీసుకొని తినేస్తారు. ప్యాకెట్స్ చూడరు కదా ఎక్స్పైరీ డేట్ అవంతా, అందుకనేసి నేను ఇంట్లోనే ఈ విధంగా పెట్టేసి చేస్తాను. తను కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా మామూలే, ఒక క్లాత్ ఒకటి పెట్టేసుకుంటుంది కింద కూర్చొని తినడానికి. ఈరోజు అయితే నేను క్యారీకి పెరుగన్నము అలాగే పులిహోర పెట్టించాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.